ఇమ్రాన్ గారు అడుగుతున్నారు, వెయిట్ గెయిన్ అవ్వడానికి చెప్పండి సార్ అని. తప్పకుండా చెప్తాను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. సన్నగా బలహీనంగా ఉండేవాళ్ళు ఆరోగ్యకరంగా సప్త ధాతువులను, రక్తము, మాంసము, అస్థి, మేద, కొవ్వు, శుక్ల వంటి సప్త ధాతువులను దృఢంగా చేసుకుని ఆరోగ్యంగా బరువు పెరిగేటువంటి చిట్కాని తెలుసుకుందాం. దీనికోసం ఒకే ఒక్క మూలిక అవసరం అవుతుంది. అది మూలికలలో రారాజు అని చెప్పవచ్చు. అదే అశ్వగంధ. నాణ్యమైనటువంటి అశ్వగంధ వేరుని తీసుకుని వచ్చి దానిని శుభ్రంగా కడిగి ఆవు పాలలో 7 సార్లు, అంటే ఒకసారి మూగుడు పెట్టి స్టవ్ వెలిగించి ఒక 100 గ్రాముల అశ్వగంధ మూలికను అందులో వేసి అది ములిగేంత వరకు ఆవు పాలు పోసి సిమ్లో బాగా మరిగించి అవి బాగా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఆవు పాలు పోసి మరిగించి అలా చేసి 7 సార్లు చేసిన తర్వాత ఆ మూలికను బాగా 3 రోజులు ఎండబెట్టి దంచి పొడి చేసుకుంటే మీకు ఎంతో శక్తివంతమైనటువంటి ధాతు పుష్టిని పెంచేటువంటి చూర్ణం సిద్ధమవుతుంది. దీనిని ప్రతిరోజు కూడా ఉదయం ఒక 5 గ్రాముల చూర్ణాన్ని, అంటే అర చెంచా చూర్ణంలో 1 చెంచా ఆవు నెయ్యిని వేసి బాగా రంగరించి కలిపితే ఒక ముద్దలాగా తయారవుతుంది, లేహ్యంలాగా. దానిని అలాగే చప్పరించి 1 గ్లాసు ఆవు పాలు తాగండి. అలా ఉదయం ఒకసారి, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే నీరసపడిపోయిన, కృషించిపోయిన మీ శరీరం ఆరోగ్యంగా బలంగా తయారవడాన్ని మీరే గమనిస్తారు. ఇది కనీసం ఒక 3 నెలల పాటు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీకు వ్యాధి నిరోధక శక్తి అనేది పుష్కలంగా పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా దివ్యంగా తగ్గుతాయి. ఈ దివ్యమైన పొడిని మీరు తయారు చేసుకుని వాడాలని నా ఆకాంక్ష. ఒకవేళ మీరు తయారు చేసుకోలేకపోతే మేము కూడా అందించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ స్క్రీన్ పై కనబడుతున్న నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో వాట్సాప్ గాని, ఫోన్ గాని చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.